అనకాపల్లి జిల్లా పైకరావుపేటలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11న తిమ్మాపూర్లో జరిగిన హత్యాయత్నంపై పోలీసులు వివరాలు వెల్లడించారు. వ్యక్తి హత్యకు ఓ మహిళ సుపారీ ఇచ్చి దొరికిపోయింది. ప్రియుడితో కలిసి నలుగురికి మహిళ సుపారీ ఇచ్చింది. సుపారీ బృందం మరో వ్యక్తిపై దాడి చేయడంతో ఈ భాగవతం మొత్తం కూడా బయటపడింది. అయితే మహిళ ఆమె ప్రియుడితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పైడిరాజుతో ఇల్లు కాని పెట్టుకుందని చెప్పి పైడిరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తులు ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నూకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడిరాజుతో పాటు మరో ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక దగ్గర వాళ్ళనే వీళ్ళందరూ ఈ మన పైడిరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్ని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్ కుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపం వెళ్ళి, అంటే అదే ఆ విలేజ్ వీళ్ళు అనుకుని ఆ వెనకున్న కళ్యాణ మండపంకి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజనీర్డు నాగేశ్వరరావు. ఆయన తల మీద